నగర్కల్ నియోజకవర్గంలో చిట్యాల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 12 వార్డులలో కూడా ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమానికి నేను మా స్థానిక శాసనసభ్యులు వివేచన్ గారు అలాగే డైరీ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ గారు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి స్థానిక నాయకులతో ప్రజా పాలనలో ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ అభివృద్ధి జరగాలని వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని ఈరోజు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చాలా మంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పాలన నచ్చకనే ప్రజాపాలన కావాలని కాంగ్రెస్ పార్టీ పాలన తెచ్చుకుంది. ఈ రోజు అటుపోతే పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత హైదరాబాద్ లో జరిగినటువంటి 2 బై ఎలక్షన్లు, తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ కూడా కేటీ రామారావు గారు పొద్దున్న లేస్తే మళ్ళీ మొదలు పెట్టిండు రాష్ట్ర పర్యటనని. సింబల్ లేదు కదా అని చెప్పి మాకే విజయం సాధించిండు, మళ్ళీ మాకే పట్టం కట్టిన తిరుగుతుంది. ఇప్పుడు 4-5 పరీక్షలల్లో ఫెయిల్ అయినోడు 6వ పరీక్షకు వస్తుడు. ఈసారి మా కార్యకర్తలకు కొద్దిగా ఏమన్నా అవగాహన లేని, అవగాహన రాహిత్యంగా ఎక్కడన్నా చిన్న చిన్న తప్పిదాలలో 1-2 సీట్లు ఓడిపోయి ఉంటాయి. ఈసారి 12కు 12 ఈరోజు చిట్యాల్లో గెలవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ఇవాళనే ఆర్గనైజేషన్ చేసుకుంటాం. మా వీరేష్ అన్న అమిత్ గారికి కొన్ని బాధ్యతలు ఉపయోగించారు. అలాగే 12 మంది అబ్జర్వర్లను 12 వార్డులకు వేసినాం. ప్రతి దగ్గర కూడా ఈ రాష్ట్రంలో వీరేష్ అన్న లెక్క ఎక్కడైనా కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇమీడియట్ గా కమిటీలు వేసుకొని, ఎందుకంటే నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి కమిటీలు వేసుకొని రిజర్వేషన్లు ఏదైనా జరగవచ్చు, ముందు మన ప్రయత్నం మనం చేసుకుంటూ మనం సమన్వయం చేసుకోవాలి మన కుటుంబంలో. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అభిమానం ఉంది. మన నాయకులే అందరూ సమన్వయం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మనస్పర్ధాలు లేకుండా క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకునే ప్రక్రియ చేసుకోవాలని ఇక్కడి నుంచి మెసేజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తున్నారు, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణను ఎట్లా తుంగలోకి దొక్కిందో ఈ రోజు కృష్ణా జలాల మీద కానీ గోదావరి జలాల మీద కానీ మన ప్రాజెక్టులు కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నిన్న దాని కితాబు జగన్ గారే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. ఏమని? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి నీళ్లు వద్దలేవు, అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా దోసుకొని వచ్చిన, ఈ మధ్య దోసుకోనికి ఛాన్స్ లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి టైట్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తుంటూ. కాబట్టి ప్రజలు కూడా మా వెంట ఉన్నారు. ముందు ఏ ఎన్నికలు వచ్చినా మేము బ్రహ్మాండంగా గెలుస్తామో తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డ్ అని డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా, 10 సంవత్సరాలు పాలించి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి, 3 ఎకరాలు దళితునికి ఇస్తా అని చెప్పి, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని మొట్టమొదటి అంశం నుంచి మొదలు పెడితే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా 10 సంవత్సరాలలో నెరవేర్చలేదు. అంతెందుకు సన్నబియ్యం ఇచ్చిర్రు ఏ రోజన్నా? అంతెందుకు ఏ రోజన్నా ఇంద్రం ఇల్లు ఈ రోజు మనం కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదోళ్ళకి ఇచ్చినటువంటి దాఖలా లేవు. ఈ రోజు మా వీరేష్ అన్న ఈ నగర్కల్ నియోజకవర్గం 3500 ఇల్లు ఇచ్చుడే కాదు, అన్ని గ్రౌండింగ్ చేసి కొన్ని ఆల్రెడీ శంకుస్థాపన ఖర్చు, కొన్ని ఆల్రెడీ గృహప్రవేశం కూడా అయిపోయినాయి. అంటే 2 సంవత్సరాలల్లా 10 సంవత్సరాల పాలనలో ఏం బీకలేనోడు 2 సంవత్సరాల పాలన గురించి కామెంట్ చేయడాన్ని బట్టి చూస్తే ప్రజలే తీర్పిస్తారు. ఇక్కడ ఎవరున్నా ప్రజలే జడ్జి, ప్రజలే మన తీర్పిచ్చేటువంటి న్యాయ నిర్ణేతలు ఈ రాజకీయాలలో. వాళ్ళు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా, రోజు పొద్దున్న లేస్తే బామార్దులు పొద్దున్న లేస్తే ఎంత మొత్తుకున్నా ఎంత మురిగినా ప్రజలు వాళ్ళ సైడ్ చూసే పరిస్థితే లేదు. వాళ్ళ పాలన గురించి ఇంకా మనం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఒకరినొకరిని గౌరవించుకుంటూ, ఒకరినొకరిని అభిమానించుకుంటూ ఈ ఎన్నికల్లో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జూబ్లీహిల్స్ లాంటి ఎన్నికలను కూడా ముఖ్యమంత్రి గారు ఆలయంలో కొట్టేసి, ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి గాంధీ భవన్ నుంచి అక్కడ ఉన్నటువంటి టోటల్ కూడా బ్యాక్ ఆఫీస్ మానిటరింగ్ చేసింది మన అమిత్. కాబట్టి ఇన్ని అనుభవాలు మనకున్నాయి. ఈ ఎన్నిక అనేటువంటిది పెద్ద సమస్యనే కాదు. ఈ ఎన్నిక చేయాలి, మన శక్తిగా పక్క మున్సిపాలిటీలు కూడా అడిగితే అందించవలసినటువంటి అవసరం మనందరి పైన ఉన్నది. చాలా బాగుంది. ఈరోజు మనకు 240 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి పంపిణీ చేయడానికి. వాటితో పాటుగా అవి ముందు పంపిణీ చేస్తే ఇంట్లో రాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో
2 కలిపి ఒకేసారి చేయాలని. టౌన్ అయితే ఒక 300 ఇళ్ళు అవసరం ఉంది. ఈ 300 అవి 250 మొత్తం కలిపితే 550 నుంచి 600 ఇళ్ళు అయితే చిట్టాల ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ నాది బాధ్యత. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత నాది. రేపు లేదు ఎల్లుండి నుంచి నాతో పాటుగా చిన్న అట్లాగే దేవదాస్ అన్న, మన చిన్నమల్లయ్య గారు, అంజనేయ గారు, కృష్ణ గారు, ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం అందరూ కలిసేసి ఎల్లుండి నుంచి మొదలు పెట్టుకుని ఎల్లుండి మంచిగుంటే ఎల్లుండి, అవటాలు మంచిగుంటే అవటాలు అమితన్న కూడా వస్తారు. డోర్ టు డోర్ తిరుగుతాం. ప్రతి ఉదయం ఒక 2 వార్డులు, సాయంత్రం ఒక వార్డు, రోజుకు 3 నుంచి 4 వార్డులు డోర్ టు డోర్ తిరుగుతాం. ఆ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి? డ్రైన్ సమస్య ఉంటే డ్రైన్ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఉంటే సీసీ రోడ్ల సమస్య, ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉంటే ఇందిరమ్మ ఇల్లు, ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పేసి నేను హామీ ఇస్తాను. మీరు అమలు చేపిస్తామని ఈ నాయకత్వం కూడా హామీ ఇచ్చి గుంపులో 10 నుంచి 20 మందికి మించకుండా డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేద్దాం. ఇన్ఛార్జీలు కూడా వస్తారు, వాళ్ళందరినీ కూడా ఆ వాటిలో పరిచయం చేద్దాం. మొత్తంగా 12 గెలుస్తున్నాం. 12 గెలుపులో తన వంతు శక్తియుక్తులను బట్టి పనిచేస్తున్న కార్యకర్తలందరూ కూడా చేతులు పైకి ఎత్తారని చెప్పేసి కోరుతూ జై గుర్తుకే